నా ఏదో అట్లా లే పట్టేస్తానులే లావుండ్లా నేను చేస్తాను రాదులే అంటే లావు ఎక్కువలా ఏం రాలేదు వాళ్ళు ఉన్నాక భయం అది మూతి మాత్రం అంతే ఉంది, నడుము మాత్రం అబ్బానే ఏమన్నా మింగిందా? అది మింగిందంట లేదా? దాని కొర్రలు చూడరా, దాని నాలుగు కొర్రలు బస్సు కొడుతుండే చూడు. కొట్టేసిన కూడా అట్లే బుస పెట్టేది, కొట్టేంత వరకు అంతే బుస పెట్టి ఒక రకంగా వస్తుందన్న పర్లే. రైట్, ఇందాక లైట్ ఎవరు వేసారా? భయపడతాం మేము. బ్రదర్ లైట్ అయింది మీరు చూడండి ఎలా అవుతుంది, గాలి పీల్చి అదర్లేదు, ఆ పక్క వద్దామని. చూడ బస్సు కొడుతుందో చూడ, అది అమౌంట్ ఏదో ఇస్తూ ఉంటుంది మన శాలరీ. ఈ మొద్దున కొడుకు అయ్యే ఇంతసేపు ఉండేది. మదనపల్లి వైఎస్ఆర్ కాలనీ రాత్రి 11 గంటల సమయం. ఇప్పుడు సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, హెల్పింగ్ మైండ్స్ సేవల గురించి ఎన్నో వీడియోస్ చేస్తున్నాం. కానీ 100కి 90 మంది వీడియోస్ ఎవ్వరు చూడరు. సహాయం అందగానే చేతి దులుపుకోవడము, సైలెంట్ అయిపోవడము. మన భారతదేశంలో 70% పాములకి విషం అనేది ఉండదు. మన మదనపల్లిలో ముఖ్యంగా అంటే ఈ ఉమ్మడి జిల్లాల్లో అంటే చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో ఏమరంటే విషం కలిగినటువంటి పాములు 3. అందులో
అత్యంత విషం కలిగినటువంటి డేంజరస్ స్నేక్ ఇది రసెల్ స్వైపర్, తెలుగులో రక్తపింజరి అంటారు. కాల్ చేయగానే ఏమనంటే జరిగిపోతూ పాము అని చెప్పినారు. బట్ ఏమనంటే ఇది రసెల్ స్వైపర్ రక్తపింజరి. ఈ పేరు వినగానే చాలామంది అంటే దీని గురించి తెలిసిన వాళ్ళల్లో గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఎందుకంటే ఇది హైపోటాక్సిక్ విషం కలిగి ఉంటుంది. దీని బైటింగ్ యాక్షన్ ఎట్లుంటుంది అంటే వితిన్ సెకండ్స్లో దాదాపు 3 అడుగులు పైకి ఎగిరి ఇది కాటు వేయగల స్వభావం ఉంటుంది. దీని శరీరం పైన ఉన్నటువంటి ఈ డైమండ్ షేప్స్ని బట్టే రక్తపింజరిని అంచనా వేస్తారు. కానీ ఇది ఏదో తినేసింది కదలలేదు అని చెప్పి చాలామంది అనుకుంటూ అంటారు. కానీ దీని బైటింగ్ యాక్షన్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈ పామును చూడగానే చాలామంది అనకొండ, శాన్బోవా అంటే చాలా రకాలుగా అంచనాలు వేస్తారు. కానీ హైపోటాక్సిక్ అంటే నాగుపాము కంటే కూడా అత్యంత విషం కలిగినటువంటి ఈ పాము మన ప్రాంతాల్లో ఎక్కువగా అంటే రక్తపింజరి, నాగుపాము, కట్లపాము ఈ 3 జాతులకు చెందిన పాములు మాత్రమే విషం కలిగి ఉంటాయి. హెల్పింగ్ మైండ్స్ ఈ రెస్క్యూలో ₹1 కూడా ఆశించకుండా సేవలు అందిస్తుంది. మీరు చేయాల్సింది ఏమంటే మీ అవసరం వచ్చింది, మీ అవసరం తీరిపోయిందని కాదు, వీడియోస్ చూసి 10 మందికి అంటే మీ ఇంతమంది ఉన్నారు ఈ విధిలో అంటే ఇక్కడ దాదాపు 10-15 కుటుంబాలకి హెల్పింగ్ మైండ్స్ నిస్వార్థంగా సేవలు అందిస్తుంది. గత 3 ఏళ్ల నుండి ఈ స్నేక్ రెస్క్యూలో వేలాది కుటుంబాలకి అండగా నిలబడిందనే చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారి పాము కాటు జరిగి ఒక్క ప్రాణం పోయిందంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి అందరూ బాధపడినట్టే. ఈ సరీసృపాలపై అవగాహన చేస్తూ మా ప్రాణాలను పణంగా పెట్టి ₹1 కూడా తీసుకోకుండా సేవలు అందిస్తున్నాం. నా క్యాన్ ఒకటి క్యాన్ అంటే ఒకటేనప్పా. డబ్బా 20 లీటర్ల క్యాన్ ఇవ్వండి, సరిపోదు. 20 లీటర్లే. అంత క్యాన్లో 20 లీటర్లు మన ఇంట్లో ఏమన్నా ఉన్నాయమ్మా? సంచులు ఏమన్నా ఇచ్చామా? సంచిలో నా ఇంతమంది మొబైల్స్ ఉన్నాయి కదా, నా యూట్యూబ్ ఫేస్బుక్లో కొట్టి హెల్పింగ్ మైండ్స్ అని కొట్టి లైక్ కొట్టి చూస్తూ ఉండండి. మీకు ఎంతమంది యూజ్ అయింది కదా, ఇంకా 10 విషయాలు చెప్తా ఉంటాం మేము. ఎందుకంటే 3 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. ఎవరికి హౌస్ అని తిరిగింది మా సెల్లులో వీడియోలు తీసుకున్నాము, అవి మనకి చాలు. ఒక స్టేటస్ ఈరోజు పెట్టుకోవడం, గమ్ము పెట్టుకోవడం. అంతేగాని ఒక షేర్ కానీ ఒక కమెంట్ కానీ హౌస్ అని తిరిగిపోయిందా చేతులు దులుపుకోవడం. ఇప్పుడు టైం 11. ఈ టైంలో వచ్చి ఇట్లాంటి రెస్క్యూలు చేస్తే కానీ 2,000-3,000 తీసుకుంటారు. మేము డబ్బులు కూడా అడగము. ఛానల్ ఉందా మీకు సపరేట్గా? హెల్పింగ్ మైండ్స్ అనుకుంటాను అన్ని దానిలో. మదనపల్లిదే ఉందా మీకు? అవును, బ్లడ్ బ్యాంక్ అంత పెద్ద క్యాన్ లేదు కదమ్మా. క్యాన్ కావాలన్నా సరిపోతుంది దానికి. కరెక్టే, అంత పెద్ద క్యాన్ లేదే. క్యాన్ కావాలండి. ఉందమ్మా ఎడలు ఉంటే చాలు. 20 లీటర్లు కావాలంట. అంటే మినిమం ఎంత ఉండాలి బ్రో? అంత సైజా? మన ఇంట్లో డబ్బాలు ఉన్నాయి కానీ అవి మన దాంట్లో చిన్నగా ఉన్నాయి. అంత సరే ఉంటే ఇచ్చేపోయి